అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రైతులకు భారీ శుభవార్త. ఖాతాల్లో డబ్బులైతే జమ అవుతున్నాయండి. 48 గంటల్లోనే రైతులందరికీ కూడా డబ్బులైతే జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేయండి. తెలంగాణ రైతులకు శుభవార్త. ఖాతాల్లో బోనస్ డబ్బులైతే జమ అవుతున్నాయండి. తెలంగాణ సర్కార్ రైతులకు మరో శుభవార్త చెప్పింది. రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు అయితే జమ చేస్తున్నారు. సన్న రకం వడ్లు క్వింటాకు 500 రూపాయలు చొప్పున అధికారులు అయితే జమ చేస్తున్నారు. ఈ నెల 11న ప్రయోగాత్మకంగా ఒక రైతు ఖాతాల్లో క్వింటాకు 500 రూపాయలు చొప్పున 30,000 వరకు జమ చేశారు. సో నిన్న 1 కోటికి పైగా చెక్కులను పౌర సరఫరాల శాఖ జారీ చేయగా 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ కాబోతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి క్వింటాకు అదనంగా 500 రూపాయలు చొప్పున రైతుల అకౌంట్లోకి బోనస్ డబ్బులు అయితే జమ చేస్తున్నారు. అయితే ఈ బోనస్ రావడానికి ఒక ప్రాసెస్ ఉంటుందని అధికారులు అంటున్నారు. సన్న రకాల వడ్లు కొనుగోలు చేశాక దానికి సంబంధించిన వివరాలు ప్రభుత్వానికి చేరతాయి. ఆ తర్వాత ఒక ప్రాసెస్ ప్రకారంగా రైతుల ఖాతాల్లోకి బోనస్ ఎంత చెల్లించాలనే దానిపై వారం రోజుల వ్యవధిలో సమాచారం సేకరిస్తారు. ప్రభుత్వం వద్దకు ఈ సమాచారం వచ్చిన వెంటనే 500 రూపాయల బోనస్ను రైతు ఖాతాలకి రిలీజ్ చేస్తారు. నగదు రిలీజ్ చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి డబ్బులైతే జమ అవుతాయి. ఈ ఖరీఫ్ సీజన్కు నవంబర్ 16న రైతు ఖాతాల్లోకి డబ్బులను ప్రభుత్వం జమ చేయడం ప్రారంభించిందని అధికారులు చెబుతున్నారు. బోనస్ నగదు ఖాతాల్లో పడుతూ ఉండడంతో రైతులు సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు.